హాయ్ ఫ్రెండ్స్, మంచి పల్లెటూరు మోడల్ పచ్చి పులుసు అయితే చేసేసుకుందాం. పచ్చి పులుసు కావాల్సిన పదార్థాలు: ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకోండి, అలాగే బెల్లం, అలాగే 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, అలాగే కరివేపాకు, సాల్ట్ అనేది తీసుకున్న తర్వాత చింతపండు రసం అనేది మనం చిక్కగా అయితే తీసుకోవాలి. చింతపండు రసం ఇట్లా వాటర్ పోసుకొని ఒక 2 మినిట్స్ అయితే మంచిగా నానబెట్టుకున్న తర్వాత చింతపండు రసం ఈ విధంగా చిక్కగా అయితే తీసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసంలో ఒక బెల్లం కొంచెం తుంచి బెల్లం వేసేయాలి, అలాగే ఆనియన్స్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఇప్పుడు మనం బెల్లం అనేది కరిగేదాకా ఒక 2-3 మినిట్స్ అయితే మనం కలుపుకోవాలి. మొత్తం కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి, మీకు కావాల్సినంత. ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం అయితే ఒకసారి 2-3 మినిట్స్ అయితే మొత్తం బెల్లం అనేది కరగాలి. ఇక్కడ కారం, ఉప్పు, తీపి, అలాగే పులుపు అన్నీ కలిసినాయి కాబట్టి చింతపండు పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చింతపండు పులుసుకు తాలింపులు అనేటివి అనేది ఉండదు. పచ్చి పులుసు అంటేనే తాలింపు లేకుండా ఉంటుంది కాబట్టి పచ్చి పులుసు ఎక్కువ పల్లెటూరులో పొలాల దగ్గర చేసుకుంటారు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ మనకు కారం, తీపి అన్నీ కలిసినాయి కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.